శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో కోటి తలంబ్రాల దీక్ష అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. గుంటూరుకు చెందిన వెంకటరమణ దీక్షను పూర్తి చేశారు. ఈ మేరకు సమితి అధ్యక్షురాలు వడ్డే లక్ష్మిని ఖమ్మంలోని కలిసి తలంబ్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడారు. గుంటూరు పరిసర గ్రామాల ప్రజలందరూ కలిసి వడ్లను బలిచామని తెలిపారు. శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షురాలు వడ్డే లక్ష్మి మాట్లాడుతూ 23న డోర్నకల్, 24న ఖమ్మంలో నిర్వహించనున్న కోటి తలంబ్రాల శోభాయాత్రను విజయవంతం చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు రమణ, సింగు శ్రీనివాస్, సింగు నాగరాజ్, మారబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మాది గుంటూరు. నా పేరు వెంకటరమణ. మా ఊరు పక్కన ఏటుకూరు, లాల్పురము, నల్లపాడు మొదల ఊరు నుంచి ఈ కోటి తలంబ్రాలు వచ్చి ఖమ్మం శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి లక్ష్మి గారికి అందజేయడం జరిగింది. జై శ్రీరామ్. మాది గుంటూరు గ్రామం, గుంటూరు ఊరు. నా పేరు వెంకటరమణ. మాకు సాంబశివరావు అనే ఒక అతను, రెడ్డి గారు అని ఒక ఆయన ఒడ్లు అందజేశారు. అవి తీసుకొని ఏటుకూరు, లాల్పురము, పిరంగపురం పక్కన రేపూడి, నల్లపాడు అనే గ్రామాలు అందజేయడం జరిగింది. వారంతా ఒడ్లు ఒలిచి రేపూడి గ్రామంలో శోభాయాత్ర చేసి తీసుకొని వచ్చాము. ఇక్కడ ఖమ్మంలో శ్రీ లక్ష్మి గారికి అందజేయడం జరిగింది. శ్రీ బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో అక్కడ ఒడ్లు పంచి, వాళ్ళే ఒడ్లు తీసుకొని పలు గ్రామాల్లో, ఆలయాల్లో పంచి తలంబ్రాలుగా తయారు చేసి మినిమం ఒక 20 కేజీల వరకు తీసుకొని మాకు శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి సభ్యులకు మాకు ఈరోజు వచ్చి ఇక్కడ అందజేశారు ఖమ్మంలో. వారికి, వారు ఒడ్లు ఒలిచిన కుటుంబాలకి రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా మెండుగా ఉండాలని వాళ్ళని ఆశీర్వదించి పంపించాలి రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి అని కోరుకుంటూ జై శ్రీరామ్. ఇలానే పలు గ్రామాల్లో ఇంకా వెంకటరమణ గారు నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా ఒక కింటా పంపించేంతగా రావాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము. ఈ వెంకటరమణ గారు చాలా పలు సేవల్లో, ఈ యొక్క తలంబ్రాలు కొలిసే సేవలే కాదు, తిరుపతి వెళ్తాము మేము సేవకు అని చెప్తే మాత్రం ఒక్క రూపాయి ఆశించకుండా మనకు సేవలు చేపించి ఇస్తారు. అట్లానే ఏదైనా మేము దర్శనానికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మంచి హెల్పింగ్ నేచరు, మంచి సహాయాలు చేస్తూ అందరికీ సేవాభావంతో వాళ్ళకి టికెట్ చేసి ఇవ్వడం. సరే రూపాయి వాళ్ళు పెట్టుకున్నా కూడా మనకు చేసి ఇచ్చే వాళ్ళు ఇవాళ రేపు ఎవరు లేరు. ఆన్లైన్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు 500 అట్లా తీసుకునే ఈ నేపథ్యంలో రమణ గారు ఒక్క రూపాయి ఆశించకుండా ఆయన కోరుకునే విధంగా ఆయన నేను ఇలానే ఉంటాను అని ఒక నినాదంతో నేను ఒక్క రూపాయి తీసుకోను, నా సేవలే ముఖ్యం అనుకుంటూ అలా ఉంటున్న వెంకటరమణ గారికి, వారి కుటుంబానికి దేవుడు ఎల్లవేళలా చల్లని ఆశీస్సులు ఉండాలని మరీ కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.